ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఎందుకు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించిన కేసులో టెక్కలి పోలీసుల విచారణను ప్రారంభించారు. అందులో తప్పే ఉంది. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మాధుర్తో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్. చెప్పారు కేసులతో నన్ను భయపెట్టలేరు అని దువ్వాడ చెప్తూ వచ్చారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హాజరయ్యారు. మీకైతే తెలుస్తుందిరా, మీకైతే తెలుస్తుంది. నేనే సింగిల్ గా వెళ్తాను. నువ్వేంటి చెప్పు చూపించేది? నేను చెప్పు చూపెడుతున్నా. చేతులకి చెప్పులు వేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. మంచి అన్నాను, నేనేం అనలేదు అంట్లా. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. జనసేన పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది నిన్ను చంపేస్తాం, నరికేస్తాం. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. విపరీతంగా ట్రోల్ చేసి మాధురి పేరును కూడా విపరీతంగా ట్రోల్ చేస్తే తను కూడా కంప్లైంట్ ఇచ్చారే. నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేరకు వారు నన్ను ప్రశ్నించడం జరిగింది. SHO గారు లేనిపోయినట్లు వెళ్ళితే మెల్లి ఇరిగిపోతే ఒక్కొక్కడికి మా పవన్ కళ్యాణ్కి ఎందుకు తిడతాను, ఇప్పుడు విమర్శిస్తాను. న్యూటన్స్ లా అప్లై చేయాల్సి వస్తుంది. Every reaction will have an opposite and equal reaction. తేడా కొడితే ఈ వాయిస్ డబుల్ ది వాయిస్ రైజ్ అవుద్ది. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? జగనన్న కోసం, జగనన్న కోసం సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ డబుల్ అవుతుంది జగనన్న కోసం. ఎప్పుడు చూడు అన్నా సైన్ వల్ల రీసౌండింగ్ లెక్క. పంతి ఎంత గట్టిగా మీరు కొడితే అంతే ఫోర్స్ గా రివర్స్ లో వస్తానని నేను తెలియజేస్తున్నా. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. మమ్మల్ని హింసిస్తారా? మమ్మల్ని ఇలా భయపెట్టాలనుకుంటున్నారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? శనక్కాయ నీ బతుకు బెండకాయ, నీకు రెడీగా ఉంది ఇంత పెద్ద జల్లకాయ. మీ కాలికి సంఖ్యలు వేసినటువంటి ప్రక్రియ మొదలైనట్టుంది. చట్టాన్ని గౌరవిస్తాను. నేను నమ్మదురా, అడుగు తిను. ఏం చేస్తారో చూసుకోండి, వెనకడుగేసేదే లేదు. అదే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు.